సొంత ఇంటి ఆగమనం మాకెంతో సంతోషకరంగా ఉంది సీత. అవును స్వామి. ఇక మన కష్టాలు తీరినట్టే సీత. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఈ విచారమేలా స్వామి? ఏం చెప్పమంటావు సీత? ఐ హావ్ వన్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. టెన్షన్ పెట్టకుండా ఆ విషయమేంటో త్వరగా చెప్పండి స్వామి. నువ్వు మళ్ళీ అడవికి వెళ్ళాలి సీత. వాట్? ఎస్, తప్పదు. నథింగ్ డూయింగ్. ఇట్స్ మై ఆర్డర్. ఊరికి ఫారెస్ట్ పోనీక ఏమన్నా మజాక్ అనుకున్నావా? అలా తినీక దొరకదు, తాగనీక దొరకదు. మొన్ననే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి 14 ఏళ్ళు ఎంట తీసుకుపోతుంది. ఇప్పుడు మళ్ళా బొమ్మంటావు, అది కూడా సింగిల్ గా. నేను పంపా. అసలు నా ప్రాబ్లమ్స్ కి ఎండే లేదా? ఇట్స్ మై ఆర్డర్. ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి బోర్డర్ దాటుతున్నా. అయినా ఆడవడం మెసేజ్ పంపితే పంపడమేనా? నేను మళ్ళీ ఆడిపోతే జింకో కనిపిస్తుంది. లొల్లి లొల్లి అయితే చెప్తున్నా. లక్ష్మణ అన్నా, మీ వదినని తీసుకెళ్లి అడవిలో వదిలేసిరా. మరి కారు నీ తీసుకెళ్ళు నాయన. నా సర్వీసింగ్ ఇచ్చిన అన్నా. నా కారు తీసుకెళ్ళు నాయన. నీది పంచర్ అయిందన్నా. ఆ భరతుడిని తీసుకెళ్ళు. వాడు అత్తారింటికి వెళ్ళండి అన్నా. ఎలాగోలా చేసి తీసుకెళ్ళరా నాయన. పాటలు పాడతాం, డాన్సులు చేస్తాం, చరిత్రలు చెప్తాం. సార్ మేము మస్తు పాడతాం సార్ పాటలు. వలదు నాయనలారా, వెళ్ళిరండి. సార్ మీ చరిత్ర గురించి మస్తు విన్నాం సార్, ఒక పాట విని రాదే? బాలక, వద్దని చెప్పానుగా, మీరు వెళ్ళిరండి. అరే సార్ అట్లనే అంటా, నువ్వు తగులుకోరా. ఒరేయ్, సీత అడవి పాలై సానా సిరాగ్గున్నాను. ఇరిటేట్ చేయకండ్రా. సార్ ఆరొత్తాడు. లవకుశల్లారా, సీత, మళ్ళీ ఇడికి వచ్చింది. సీత, ఈడ కూడా ఉండని ఆడా. సీత, సీత. మమ్మీ